అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే న్యాయశాఖ ఆమోదం లభించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించాక త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజెట్ విడుదల చేస్తారు. ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ 2014లో శాసనసభ మండలి ఏకగ్రీవ తీర్మానం చేశాయి. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా అమరావతిని స్వాగతించారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారు. అమరావతికి 1,00,000 కోట్ల ఖర్చు అవసరం లేదంటూ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారు. దాంతో రాజధాని రైతులు హైకోర్టుకు వెళ్లారు. రోడ్లపై శిబిరాలు వేసుకుని సుదీర్ఘ పోరాటం చేశారు. వారి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని జగన్ సర్కారు ప్రయత్నించినప్పటికీ రైతులు వెనక్కి తగ్గలేదు. అనంతరం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం 3 రాజధానుల చట్టం చెల్లదని, ఆ చట్టం చేసే శాసనాధికారం అసెంబ్లీకి లేదని స్పష్టం చేసింది. చివరకు 3 రాజధానులు ప్రతిపాదించిన విశాఖ, అమరావతి, కర్నూలులోనూ వైసీపీని ప్రజలు ఘోరంగా ఓడించారు. మేము లా డిపార్ట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నాం, ఫైల్ మూవ్ చేస్తున్నాం. చూడాలి, పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు వస్తే పెట్టించాలనేది మా ఉద్దేశం. అంటే అది కాదు, క్యాపిటల్ అమరావతి అనేది పర్మనెంట్ పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెడితే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది అనేది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారితో మాట్లాడారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. హోమ్ అఫైర్స్ లో ఫైల్ మూవ్ అవుతోంది, లీగల్ క్లియరెన్స్ అయిపోయింది. ఈసారి వస్తుందని అనుకుంటున్నాం, చూడాలి ఎంతవరకు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే కాకుండా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చింది. చెప్పినట్లుగానే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సైలెంట్ గా పావులు కదిపింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణలు చేయాలని న్యాయ కోవిదులు కేంద్రానికి సూచించడంతో అందుకు తగ్గట్లు మార్పులు చేసి న్యాయశాఖ ఇటీవల బిల్లును క్లియర్ చేసింది. త్వరలో కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి అనంతరం లోక్సభ, రాజ్యసభలో పెట్టి ఆమోదించనున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతి రాజధాని అని ప్రకటించడంతో పార్లమెంట్లో ఎవరూ వ్యతిరేకించే అవకాశమే లేదు. వచ్చే బుధవారం కల్లా బిల్లు సిద్ధమైతే అదే రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లేకపోతే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆమోదిస్తారని తెలుస్తోంది. అయితే పార్లమెంట్లో రాజధాని బిల్లును తామే ప్రవేశపెట్టి ఆమోదింపచేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఈ విషయాన్ని ప్రజలకు వివరించి తమకు అనుకూలంగా మలుచుకోవాలంటూ సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నేతలకు ఎన్డీఏ అగ్రనేతలు సూచించినట్లు సమాచారం.